మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లిలో వినాయకుడి విగ్రహాలకు నిర్వాహకులు ఇళ్లు కట్టారు. వానరాల బెడద పెరుగుతుండటంతో వినాయకుడి మండపాలకు చెక్క, ఇనుము డబ్బాల ఇళ్లు నిర్మించారు. వానరాలు గుంపులుగా తిరగడంతో గ్రామస్తులు భయాందోళనకు లోనవుతున్నారు. అధికారులు స్పందించి కోతుల బెడదను అరికట్టాలని కోరుతున్నారు. రీతిలో ప్రతి సంవత్సరం ఏదో విధంగా గొప్పగా ఉండే విధంగా వినాయకుని నిలబెట్టుకుంటాం. అయితే రాను రాను కోతుల బెడద అనేది బాగా పెరిగింది. దానివల్ల మనం పూజలు నవరాత్రులు అని చెప్పేసి నిలబెట్టుకున్నాం, కానీ ఆ నవరాత్రి పూజలు కోతులు చేపట్టి ఏమవుతున్నాయంటే డిస్టర్బ్ అవుతున్నాయి. పూజకు భగ్నం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచించడంతో మా మిత్రుడు బ్రహ్మచారి, ఇంకా కొంతమంది మా కమిటీ సభ్యులు సుధాకర్ రెడ్డి, రమేష్ వీళ్ళందరూ కలిసి ఏదైనా చేస్తే బాగుంటుంది, కానీ మనం అందుబాటులో ఉండము. అయ్యగారు పూజలు చేసి ఆడ దానికి లడ్డు అని చెప్పేసి తీసుకొచ్చి పెడుతున్నాము. పూజ సామాగ్రి ఉంటుంది, ఇవన్నీ కూడా భగ్నం చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా కోతులు దానికోసం ఎట్లా అనే ఉద్దేశంతో దానికి ఒక ఈ ఆకారంలో మన ర్యాప్టర్లు తీసుకొచ్చి దానికి ఒక ఇల్లులాగా నిర్మాణం చేసి దానికి ఒక గేటు ఏర్పాటు చేసి చేయడం జరిగింది.